అదేవిధంగా అభ్యాసం 6 గ్యారెంటీలో నా తెలంగాణలో 40 లక్షల కుటుంబాలకు ఇలా గ్యాస్ ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు సుమారు 46 లక్షల కుటుంబాలకు ఇలా 46 లక్షల కోట్ల కుటుంబాలకు ఇలా 200 యూనిట్లు ఇస్తున్నాం. అంటే మేము రుణమాఫీతో పాటు ఈ వచ్చినటువంటి 6 నెలల్లో మేము చేసినటువంటి 30,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మళ్ళీ ఈ ఒక్క 20 రోజులనే 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ పనితీరు. గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారి పనితీరు. మేము ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి అన్నాడు, హరీష్ రావు గారు ఎలక్షన్ల కోసం అని చెప్పి అప్పుడు అసెంబ్లీలో మీరు గ్యారెంటీలు ఇచ్చారు, మొన్న పార్లమెంట్లో మళ్ళీ రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ పెడుతున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కోసమో లేకపోతే ఉచితాల కోసం కాదు. గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలోనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మొదటగా ఉచితాన్ని కరెంటును రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏకకాలంలో రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి 10 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే ఈ కేసీఆర్ దాచుకుంటూ అందుకే తెలంగాణ ప్రజలు తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఇవాళ మా ముఖ్యమంత్రి 24 గంటల్లో 18 గంటలు పనిచేసి తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు చేయట్లో ముఖ్యంగా కేసీఆర్ కంటే దిట్టగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు. అదేవిధంగా గత 10 సంవత్సరాలు మీరు ఇలా తెలంగాణను గమనించాలి. 5,000 స్కూళ్ళను మూసేసిన ఘనత కేసీఆర్ది. మా ప్రభుత్వం వచ్చి 6 నెలలనే 18,000 స్కూళ్లకు 6.25 కోట్ల లోన్లు ఇచ్చి అమౌంట్ ఇచ్చి స్కూళ్ళను బాగు చేసి పేదోడు కూడా విద్య అందే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నిటిని జీర్ణించుకోలేక మీరు రుణమాఫీ కొండిపెట్టిరు, మీరు సంక్షేమ పథకాలు అందిస్తలేరు, మీరు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి ఈ దుబారా మాటలు ఇప్పుడైనా బంద్ చేయాలి. గత అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి రైతులు కానీ కార్మికులు కానీ అదేవిధంగా నిరుద్యోగులు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.